దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ మళ్లీ కరోనా రోజులను గుర్తు చేస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ వైరస్ ఇప్పటికే 7గురికి సోకింది. వారిలో ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకున్నప్పటికీ వైరస్ బారిన పడడం అందరినీ కలవరపరుస్తోంది. ఈ వైరస్ మనుషుల్లో త్వరగా వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. చైనా నుంచి మలేషియా చేరిన ఈ వైరస్ అక్కడ కూడా ఎక్కువ మందికి వ్యాప్తి చెందింది. చైనా, మలేషియా దేశాల్లోని ఆసుపత్రులలో హెచ్ఎంపీవీ వైరస్ సోకిన ప్రజలు ఎక్కువగా చేరుతున్నట్లు గుర్తించారు. ఇది కొత్తగా పుట్టిన వైరస్ కావడంతో దీనికి ఎలాంటి చికిత్స, ప్రత్యేక మందులు లేవు. ఇవి యాంటీబయాటిక్స్ తో తగ్గుతాయన్న అపోహ కూడా ఎక్కువ మందిలో ఉంది. కొన్నాళ్లుగా చైనాలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. చాలా మంది రోగులకు ఆక్సిజన్ సపోర్ట్, ఐసీయూ కేర్ అవసరమవుతోంది. దీంతో కోవిడ్-19 మహమ్మారి నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ పరిస్థితి మరో సంక్షోభానికి దారితీస్తుందేమోనని ఆందోళనలు మొదలయ్యాయి. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు దక్షిణాదిలోనే ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో ఇప్పటికే కేసులు బయటపడ్డాయి. కాబట్టి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని सूचिస్తున్నారు. जो अभी एक वायरस के लास्ट 1 वीक से जो कंप्लेन आ रही है, मतलब कि मीडिया से माहिती चल रही है कि केसेस बढ़ रहे हैं, वो है एचएमपीवी वायरस यानी कि ह्यूमन मेटान्यूमो वायरस। ये वायरस वैसे तो कोई नया वायरस नहीं है, 2001 से ये पहली बार डायग्नोसिस हुआ है। मतलब कि आज से मोर देन 20 ईयर से पहले ये वायरस के बारे में जानकारी है। लेकिन वायरस का म्यूटेशन कई बार होता है, तो म्यूटेशन की वजह से उसका प्रकोप कई बार बढ़ जाता है। तो इसकी वजह से जो चाइना में जो केसेस हुए, इसकी तकीदारी के रूप भारत सरकार ने भी इसके लिए और गुजरात सरकार में भी हम इसके पॉइंट पे कार्रवाई कर रहे हैं ताकि किसी को भय न हो। आप सबके माध्यम से हो कि घबराने की कोई जरूरत नहीं है, कोई ऐसी स्थिति नहीं है, सिर्फ कह लेने की जरूरत है। ऐसा कोई केस बढ़े नहीं है, इसीलिए जाहिर जनता से विनती है कि इसमें कोई डरने की बात नहीं है। सिर्फ जानकारी इसकी वजह से हम अपने आप को बचा सकते हैं। अभी ऐसा कोई केस बढ़े नहीं है, ऐसे कोई डायग्नोसिस नहीं हुआ है। एक गुजरात में एक केस डायग्नोसिस हुआ है यस्टरडे, जो 2 महीना का बच्चा था, उसके बारे में कल पता चला है। उसकी स्थिति अच्छी है, वो वैसे 4-5 दिन से दाखिल था और उसको यस्टरडे घायल कर शाम को उसको डिस्चार्ज भी कर दिया गया है। गुजरात के बारे भी केसेस आए हैं, तो कर्नाटक में भी 2 केस के बारे में पता चला है। दोनों बच्चे थे, 3 महीना और 8 महीना का। 3 महीना का बच्चे को भी डिस्चार्ज किया गया है और 8 महीने के बच्चे की भी रिकवरी हो गई है। तो ऐसा कोई डरने की बात नहीं है और इतने केसेस कोई बढ़े नहीं है। वैसे हमारा एक नेशनल प्रोग्राम चल रहा है, IDSP इंटीग्रेटेड डिसीज सर्वेलेंस प्रोजेक्ट। उस प्रोजेक्ट में हम रेगुलरली वॉच कर रहे हैं कि केसेस कैसे आ रहे हैं, क्योंकि हर जगह से उसको रिपोर्टिंग करते हो पोर्टल पे, और पोर्टल की वजह से हम यहाँ बैठे पूरे गुजरात में कितने केसेस आए, कितना क्या हुआ, वो हम देख सकते हैं। तो वैसे कोई ऐसा ILI के सारी इन्फ्लुएंजा लाइक जो इलनेस होती है वो हम चेक कर रहे हैं कि कोई सर्दी खांसी के केस बढ़े हैं कि नहीं बढ़े, तो उसमें कोई ऐसी चिंताजनक कोई ऐसी बढ़ोतरी नहीं है। సోమవారం బెంగళూరులో 2 పసికందులు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో వారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు గుర్తించారు. తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వగా 3 నెలల చిన్నారి కోలుకొని ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో చిన్నారి కూడా త్వరగా కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. భారత్లోని తొలి హెచ్ఎంపీవీ కేసులు ఇవేనని భారతీయ వైద్య పరిశోధన మండలి ICMR పేర్కొంది. చెన్నైలో మరో 2 శిశువులకు ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. వారు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. అలాగే రాజస్థాన్ కు చెందిన 2 నెలల శిశువు కూడా ఈ వైరస్ బారిన పడింది. వీరందరికీ ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక గుజరాత్ లో సోమవారం హెచ్ఎంపీవీ కేసు నమోదు కాగా
ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీనగర్, అహ్మదాబాద్, రాజ్కోట్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. మొత్తం 45 బెడ్లు ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది. 2 వారాల క్రితం అహ్మదాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన 2 నెలల బాబుకు హెచ్ఎంపీవీ అని సోమవారం తేలింది. హెచ్ఎంపీ వైరస్ ను త్వరగా గుర్తించేందుకు ఈ ఆసుపత్రులకు అదనపు టెస్టింగ్ కిట్లను సేకరించి పంపిణీ చేయనున్నట్లు ఆ శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్ఎంపీవీ కేసులకు ట్రీట్మెంట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది.